రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలుపుదల చేయించింది తానేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత బొత్స స్పందించారు. ఈ కామెంట్లపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణను ఖండించారు ఆయన. సీఎం చంద్రబాబు అన్ని అబద్దాలే చెప్తున్నారంటూ మండిపడ్డారు బొత్స. రాయలసీమ తాలూకు ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించేశాను. నా మాట వచ్చి మా పాత గురువో ఫ్రెండో లేకపోతే సహచరుడో లేకపోతే గాడ్ ఫాదర్ ఏది వాటర్ ఆయనకు ఒక గౌరవమైన వ్యక్తి ఈయన మీద ఉన్న గౌరవంతో భాష కూడా ఆపేశారని చెప్పారు. దాని సమానం ఇవాళ ప్రభుత్వం వచ్చి ఒక వివరణ ఇచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నాను నేను? ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అది కాదు, శుద్ధ అబద్ధం అని. ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం కాదు అని చెప్పింది. అంటే సభాసాక్షిగా ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధాలే కదా. అని చంద్రబాబు చెప్తున్నాడు అబద్ధాలే కదా. ఆయన అంత గౌరవించి గౌరవంగా చెప్పి నువ్వు చెప్పిన అబద్ధాలే. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను సకాలంలో పూర్తి చేసిన జీఎంఆర్ సంస్థను అభినందించారు వైసీపీ నేత బొత్స. తమ పార్టీ హయాంలోనే అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చామని గుర్తు చేశారు. సమయానికి నిధులను విడుదల చేశామన్నారు బొత్స. ఇచ్చిన మాట ప్రకారం వారు ట్రయల్ రన్ ని జూన్ నెలలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారని ఏదైతే మాట ఇచ్చిందని నిలబెట్టుకుని జరిపించిన ఆ సంస్థకి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలో అన్ని సంస్థలు చూస్తున్నాం, ఈ ప్రైవేట్ సంస్థలు వాళ్ళ తల పనితీరుని వాళ్ళు అలాగా పొడిగించుకుని. కానీ అప్పుడే అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో, ఆ రోజు మా ప్రభుత్వం చొరవతో, అలాగే ప్రాంత లోకల్ గా మా అందరం చొరవ తీసుకుని దానికి కావాల్సిన భూసేకరణని అంతటినీ చేసి దానికి కావాల్సిన డబ్బును కూడా సుమారు 960 కోట్లు 1000 కోట్ల రూపాయలు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు రిలీజ్ చేసి అందరికీ అందించి. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటనపై బీజేపీ ఎందుకు స్పందించలేదని క్వశ్చన్ చేశారు వైసీపీ నేత బొత్స. తమ అధికారంలో ఉన్నప్పుడు చిన్న ఘటనలకి హడావిడి చేశారని మండిపడ్డారు ఆయన. బీజేపీ జనసేన ప్రభుత్వంలో ఉంటే ఒకలా లేకపోతే మరొకలా వ్యవహరిస్తున్నారని అన్నారు బొత్స. రామతీర్థంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అర్ధరాత్రి ఒక దొంగలు వచ్చి దుష్టులు వచ్చి ఒక ఆ బ్రాహ్మణ విగ్రహాన్ని వచ్చి తీసే వాళ్ళు ఆ చెరువుల్లోనూ లేదా పట్టుకుపోవడమో చేశారు. దాన్ని వెంటనే రెస్పాండ్ చేశాం. ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేదు, ఈ జనసేన పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ ఎంత హడావిడి చేసింది, ఎంత మాట్లాడింది. మరి ద్రాక్షారంలో ఇన్సిడెంట్ జరిగింది కదా, కనీసం మీరు ఖండించవలసిన బాధ్యత ఉంది కదా. ఏం జరిగిందని వెళ్ళి చూడవలసిన బాధ్యత ఉంది కదా. అంటే అధికారంలో ఉంటే అధికారం కోసం ఏమైనా మాట్లాడతాం, దానికోసం ఏమైనా చెప్పేస్తాం, అబద్ధాలు చెప్పేస్తాం, లేదు ఎవరి మీద నిందలేస్తాం. మనం అధికారం మేము అధికారం ఉన్నప్పుడు